మొన్న ప్రధానమంత్రి గారు హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఏదైతే ఈ దేశ ప్రజలను ఉద్దేశించి ఇక్కడ ఆర్థికంగా ఈ దేశం బలంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ దేశ ప్రజలకు అనేక సూచనలు చేయడం జరిగింది. ఆ యొక్క సూచనలని మరి ప్రజలందరూ కూడా పాజిటివ్గా దాన్ని స్వీకరించేటువంటి సమయంలో బాధ్యత రహితంగా ఉన్నటువంటి ఒక మాజీ మంత్రి మనందరికీ తెలుసు, పేర్ని నాని అంటేనే ఇక ఇప్పటి నుంచి బహుశా ఆయన్ని ఒక తిక్క నాని అని పిలవాలేమో అని అనిపిస్తూ ఉంది. ఆయన ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా పబ్లిసిటీ పిచ్ ఎక్కువ, అందుకే వారు విషయం కన్నా విషం ఎక్కువ కక్కుతారు. ఆ యొక్క ప్రెస్ మీట్స్లో ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ, విషయం తక్కువ. ప్రతి విషయం పట్ల ఒక వెటకారం ఎక్కువ. ఆ యొక్క వెటకారం ఏ స్థాయికి వెళ్ళింది అంటే ఈ దేశ ప్రధానిని ఉద్దేశించి ఈరోజు ప్రపంచంలోనే అతి ముఖ్యమైనటువంటి నాయకుల్లో ఒక ప్రపంచ అధినేతగా ఉన్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి వారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధ్యతారహితం. అటువంటి వ్యక్తి మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఒక మాజీ మంత్రి అవటం మనందరి దురదృష్టం. మన ఆర్థికంగా ఏ విధంగా ముందుకెళ్తున్నామని మనం 11వ స్థానం నుంచి 4వ స్థానానికి వచ్చింది చూసాం. రాబోయే సంవత్సరం చివరి నాటికి మనం 3వ ఆర్థిక బలమైన శక్తిగా ఎదగాలనే ఒక ప్రణాళిక వేసుకున్నాం. దీన్ని కూడా అపహాస్యం చేస్తూ ఇవాళ ప్రధానమంత్రి గారికి ఇంత థ్రెట్, ఇంత పెద్ద నాయకుడిని మీరు ట్రైన్లో తిరగండి, బస్సులో తిరగండి అని మాట్లాడుతున్నారంటే పేర్ని నాని గారు మీకు ఒక ఆటకాయితనంగా ఉంది. ప్రధానమంత్రి గారి గురించి మాట్లాడటం అంటే మీరు ఏ నాటికి కూడా ప్రధానమంత్రి గారిని విమర్శించే స్థాయికి చేరుకోరు అనేటువంటిది పేర్ని నాని గారికి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మరొక్కసారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే తప్పకుండా భారతీయ జనతా పార్టీ తగినటువంటి చర్యలు తీసుకుంటుంది. ఆ విధంగా వారు రాజకీయంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా పేర్ని నాని గారిని హెచ్చరిస్తూ మనందరం కూడా ప్రధానమంత్రి గారికి మనందరం కూడా వారు చెప్పినటువంటి సూచనలు, మన ఒక కుటుంబ పెద్దగా వారు చేసినటువంటి సూచనలను మనందరం కూడా పాటిద్దాం. మనందరం పాటిస్తూ 10 మందికి మనం దానికి స్ఫూర్తినిచ్చే విధంగా మన యొక్క జీవన శైలిని కూడా మార్చుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు కూడా ముందుకు రావాలి, సహకరించాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పేర్ని నాని గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి చేసిన అనుచిత వ్యాఖ్యల్ని పశ్చిమ గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ, ఏదైతే దేశం ఆర్థిక పరిస్థితి తెలియదంటూనే ఆయన ఈవేళ నరేంద్ర మోడీ గారి గురించి చాలా చులకన భావంతో మాటలు చాలా దురదృష్టం. ఏదైతే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించిన వ్యక్తి, అలాగే 12 సంవత్సరాల ప్రధానమంత్రిగా ఒక అవినీతి రహితం మచ్చ కూడా లేకుండా ఉన్న ప్రధానమంత్రి గురించి మాట్లాడే అర్హత పేర్ని నాని గారికి ఉందా అని మేము అడుగుతున్నాం. ఈవేళ ఆయన ఒక్కటే అనవసరమైన ఖర్చులు చేయొద్దు, అవసరమైన ఖర్చులు మాత్రమే చేయాలి, చేసుకోవాలని చెప్పటం. ఈవేళ అధికారంలో ఉండి వారు ఈవేళ సలహాలు ఇస్తున్నారు, ఏదైతే మీరు ట్రైన్లకి వెళ్ళండి, బస్కి వెళ్ళండి అని. ఈవేళ మీరు అధికారంలో లేకుండా ఈవేళ పరిపాలన మీరు 5 సంవత్సరాలు విపరీతమైన ఇబ్బంది పెట్టి ఆర్థిక వ్యవస్థను అప్పులు పాలు చేసిన రాష్ట్రాన్ని, ప్రజల్ని అనేక రకాల ఇబ్బంది పెట్టి ఈవేళ జలసాకి తగ్గ మీరు అకౌంట్లో డబ్బులేసి తయారు చేసిన విధానం ఈవేళ మీరు మాట్లాడటం మోడీ గారి గురించి అది చాలా తప్పు. మీరు ఒకటే అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ గారి గురించి ఇవాళ మాట్లాడే అర్హత కానీ మీకు ఎటువంటి పరిస్థితుల్లో లేదు. మీరు ఒకటే మీ మాటలు వెనక్కి తీసుకోవాలి. మీ సలహాలు సూచనలు మాకు అవసరం లేదు. ఈ తక్షణమే మీరు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి మీరు క్షమాపణ చెప్పాలి ప్రధానమంత్రి గారిని కోరుతున్నాం.